రాష్ట్రంలో కొందరు ఐఏఎస్లు, ఐపీఎస్లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ ఎంపీలు, నేతలు ఆరోపించారు. కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ని కలిసిన బీఆర్ఎస్ బృందం సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందనపై డీఓపీటీ మంత్రికి ఫిర్యాదు చేసింది. రాజ్యాంగ విలువల్ని తుంగలో తొక్కే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. సిరిసిల్ల కలెక్టర్ సంజయ్ కుమార్ ఝా హైదరాబాద్లోని కొందరు అధికారులు ఇష్టారీతిన కేసీఆర్, కేటీఆర్పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో సీజన్కు ముందే యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉంచేవారన్న గులాబీ దళం ప్రస్తుతం రైతులు గంటల కొద్దీ క్యూలైన్లలో నిలుచున్నా దొరకట్లేదని వెల్లడించారు. కేంద్ర వ్యవసాయ, ఎరువుల శాఖ మంత్రులను కలిసి సమస్యను వివరిస్తామని తెలిపారు. సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అని చెప్పని సాక్షాత్తు సివిల్ సప్లైస్ కమిషనర్ అంటారు. అప్లికేషన్ల మీద అప్లికేషన్లు పెట్టుకున్నప్పటికి కూడా ఎవరికి కూడా ఎప్పుడు రేషన్ కార్డులు గత ప్రభుత్వం ఇవ్వలేదు అని చెప్పని డిఎస్ చౌహాన్ గారు అంటారు. దాన్ని కొనసాగింపుగా అన్నట్టుగా హరిచందన గారు, కలెక్టర్ గారు, నేను 12 ఏళ్ల కింద సబ్ కలెక్టర్ గా ఉన్నప్పుడు రేషన్ కార్డులు ఇచ్చి ఉండే, మళ్ళీ 12 ఏళ్ల తర్వాత కలెక్టర్, ఇవాళ నేను కలెక్టర్ గా రేషన్ కార్డులు ఇస్తున్నా అని చెప్పని ఆవిడ కూడా బీఆర్ఎస్ పార్టీ యొక్క పనితీరు పైన, చేసిన పనిని వాళ్ళు తప్పుదో పట్టించి ప్రజలను తప్పుదో పట్టించేటువంటి అబద్ధాలు ప్రచారం చేసినారు. దిస్ ఇస్ అగైన్స్ ది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కోడ్ ఆఫ్ కండక్ట్ కు వ్యతిరేకము, తర్వాత భారత న్యాయ సంహితకు వ్యతిరేకము. మొత్తానికి మొత్తం వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నట్టు రేవంత్ రెడ్డి గారి తొత్తులుగా వ్యవహరిస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పైన దుమ్ము పోసే ప్రయత్నం వీళ్ళిద్దరు చేసినారు. వీళ్ల పైన డీఓపీటీ పరంగా తగు చర్యలు చేపట్టాలని చెప్పని ఈరోజు వచ్చి ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చినాం.